హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. లాస్ట్ వ్లాగ్ వీడియోలో ఒక సబ్స్క్రైబర్ వచ్చారు. సో, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. తర్వాత నా వీడియో కోసం వెయిట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తానే కంటిన్యూగా చూసిన ఆ టాప్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. కొంచెం లేట్‌గా చూసిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫాస్ట్‌గా వీడియో అప్లోడ్ అవుతూనే చూసేస్తారు. నేను కూడా అంతే. వెయిట్ చేసిన కొన్ని ఛానల్స్ ఉంటాయి కదా! వాళ్ళు పెట్టిన వెంటనే చూస్తా. మళ్ళీ చూడొచ్చు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ ఈరోజు ఏం మాట్లాడారు, ఏముందని చూస్తాం కదా! అలా. సో, ఇదేంటంటే ఒక గురువారం రోజు మీకు లాస్ట్ షార్ట్‌లో చిరోటి రవ్వ చేశాను కదా! యాక్చువల్‌గా దాని ముందు వీడియో ఇది. ఆ చిరోటి చపాతీ చూపించడం కోసం వెనకాలది పెట్టాను. సో, మీరు లాస్ట్ షార్ట్‌లో ఇది చూసింటారు. ఏంటి ఒక రోటి పచ్చడి చూసారు. నేను దాని గురించి చెప్పాలి అదేంటి అనేది. చిరోటి చపాతీలోకి చూడండి తడుపుకోక ముందు కవర్ బయట పెట్టినది ఇది. అది మళ్ళీ పొద్దున తడుపుకొని చపాతీ చేసి మీకు చూపించాను. ఏంటంటే వంకాయ రోటి పచ్చడి చేశానండి. తెల్ల వంకాయలతోటి. రోటి పచ్చళ్ళు వంట వీడియో ఏం కాదు ఇప్పుడు ఇది. నార్మల్ మాటలే. నాకు కిచెన్‌లో ఏంటంటే అండి, నేను పని చేయటానికి వచ్చేసరికి ఎవరు ఉండకూడదు. ఎందుకో తెలీదు గానీ నాకు అదొక బ్యాడ్ హ్యాబిట్. ఎవరు అడ్డం వస్తే నేను చేయలేనండి. ఎందుకంటే రీజను నేను చక మైండ్ సెట్టింగు తినడానికి ఒక అరగంట ముందు వెళ్తాను. అప్పుడు డిస్టర్బెన్స్ అయిందనుకోండి, నేను ఇంక బయటికి వస్తే మళ్ళీ కిచెన్‌లోకి వెళ్ళలేను. ఇంక నేను అక్కడే ఆన్ ది స్పాట్‌లో కటింగ్ చేసుకుంటూ, ఒకవైపు పొయ్యి మీద ఫ్రై చేసుకుంటూ అన్నీ టపటపా చేసే హ్యాబిటు. చూసే ఉంటారు చాలాసార్లు. కరెక్ట్‌గా నేను 7:30కు కిచెన్‌లో ఈవినింగ్ మా ఆయన గురువారం టిఫిన్ అందరికీ చేయటానికి వెళ్ళేసరికి నా చిన్న కూతురు అక్కకు స్నాక్స్ టీ కావాలంట అని వచ్చి వేసుకుంది. వాళ్ళు వేసుకున్నారు. ఇంకా నీళ్ళు ఎప్పుడన్నా వేడి చేసిన నీళ్ళు ఉంటే నాకు గ్రీన్ టీ కలిపిస్తారనమాట. మళ్ళీ అది కూడా చెప్తారు, నీకోసం కలపలేదు, మేము కాచుకున్న నీళ్ళు మిగిలింటే కలిపినాము అని. తాగుతావా అని అడిగితేనే తాగుతానండి, వేసి ఇయ్యమని అడగను. ఎందుకంటే వాళ్ళకి అప్పచెప్పిన డ్యూటీ. అదేమో వాళ్ళదేదో వాళ్ళ ఫ్లేవరు టీ, ఇది నా గ్రీన్ టీ. యాక్చువల్గా నాకు గ్రీన్ టీ పిచ్చి లేదండి. అది మా ఆశ్రమానికి వెళ్ళినప్పుడు గురువు శిష్యురాలు నాకు పెద్ద ప్యాకెట్ ఇచ్చారు. అది అయిపోగొట్టుకోలేక ఉన్నానన్నమాట. ఇంకా చూడండి కిచెన్లో వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఎప్పుడన్నా నేను చాలాసేపు కిచెన్కి రాకపోతే నేను పెట్టినవి, పిల్లలు పెట్టినవి అన్నీ క్లీన్ చేసిన తర్వాతే నేను వంట స్టార్ట్ చేస్తానండి ఎప్పుడు కూడా. ఎంత లేట్ అయినా కానీ నాకు ఇట్లా అక్కడొకటి ఉందనుకోండి, అదంతే. ఈ అన్నం మిగిలింది కదా, అది 11 వండినాను పప్పు అన్నము ఆ రోజు పొద్దున. సాయంత్రం 10కంతా నీరు వచ్చేసింది తెలుసా. ఎందుకంటే వేడి అంత ఉంది. ఇక్కడ తిన్న వెంటనే అన్నము, పప్పు అన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం. ఎందుకంటే దాచుకుంటాం అన్నమాట. లేకపోతే రాత్రికి పచ్చడి తినాల్సి వస్తుంది అట్లాగే బయట పెడితే. అంటే టపర్వేర్లో పెడితే ఏం అవ్వదని కదా రూలు. మేమెందుకు పెడతామంటే ఒక్కోసారి రాత్రి తినకపోతే ఫ్రిడ్జ్‌కి ఎక్కిస్తాం. ఇంక అప్పుడు పాడైపోయే ముందు ఎక్కించాను అనమాట, సేఫ్ సైడ్గా ఎండాకాలంలో. అందుకనే కొని తింటాము. రాత్రి తినేపాటితే తీసి వేడి చేసుకుంటాం, లేదంటే ఫ్రిడ్జ్‌కి ఎక్కిస్తాం. నేను ఎప్పుడైనా ఫ్రిడ్జ్‌లో మిగిలినది పెట్టానండి. వండుకుంటాను, తింటాము, ఫ్రిడ్జ్‌కి ఎక్కిచ్చేస్తాం. ఫ్రెష్‌గా ఉన్నప్పుడే ఫ్రిడ్జ్‌లో పెట్టాలి అని చెప్తున్నాను. యాక్చువల్గా మా పాప కూడా ఏం చెప్పిందంటే, మనము కంపల్సరీ వండుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలని చెప్తున్నారు. బయట బ్యాక్టీరియా తయారవుతుంది, తినేసి వెంటనే మళ్ళీ వేడి చేసుకొని తినమంటున్నారమ్మా అని చెప్పింది. యాక్చువల్గా ఫ్రిడ్జ్ ఎవరు కనిపెట్టారు అనేది నాకు ఆ పేర్లు తెలియదు కానీ ఫారిన్ కంట్రీసే కదా ఫ్రిడ్జ్. నేను ఒక సీడీ చూసాను, అది పేరు గుర్తు రావట్లేదు అతనిది. విజయవాడ వెళ్ళినప్పుడు మా ఆయన ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు. ఆ సీడీ విన్నాను అనమాట. అందులో అప్పట్లో ఎప్పుడు 8 ఏళ్ళ క్రిందట విన్నాను కనుక ఇప్పుడు నాకు గుర్తున్నాయి పాయింట్స్. ఫ్రిడ్జ్ అనేది ఎందుకు తయారు చేశారంటే, అక్కడ ఫారిన్ కంట్రీలో ఓవర్ కూల్ ఉంటుంది కదా, ఆ కూల్కు ఫుడ్ అంతా గడ్డగట్టిపోతుంది, తినటానికి కుదరదు. అందుకనేసి వాళ్ళు ఫ్రిడ్జ్ తయారు చేస్తారంట ఒక మినిమము కూలింగ్ కోసం. అందుకని వాళ్ళు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటారంట. బయట గడ్డగట్టిపోతుంది, ఫ్రిడ్జ్‌లో పెడితే గడ్డగట్టదు. సో, నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే, ఇప్పుడున్న ఈ ఇండియాల వెదర్‌కి కూడా ఈ ఫ్రిడ్జ్ చాలా అవసరము. సర్ది కూడుకు పెట్టుకోవటానికే ఫ్రిడ్జ్ అంటారు కదా, ఇప్పుడు ఈ వెదర్‌కి మాత్రం మనకు కూడా సద్దన్నం పాసిపోకుండా ఫుడ్లు వండుకున్న వెంటనే దీంట్లో పెట్టుకొని నాకు అనిపిస్తుందండి, ఈ నార్త్ ఇండియన్స్ ఉన్నారే వీళ్ళు ఉప్పు వేసుకోరు, కారం ఎక్కువ వేసుకోరు, వీళ్ళ కూరలు ఎట్లా పాడుగావో. మా పాప
డిస్కస్ చేస్తే, అమ్మ మా ఫ్రెండ్ ఇంటికి పోయినప్పుడు చోలే కర్రీ పెడతారు కదా, అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో నుండి తీసి వాళ్ళు నాకు పెడతారు, ఒక్కోసారి వేడి కూడా చేయరమ్మా అని చెప్తుంది. సో నార్త్ వాళ్ళు కూడా ఎక్కువ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటారు. నేను మీరట్ వెళ్ళినప్పుడు మా గురువుగారి శిష్యురింట్లో చూసినాను. రాత్రి పాలకూర ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టేసుకున్నారు. ఆ మరుసటి రోజు తీసి దాన్ని ఇది చేశారు, పాలకూర పన్నీర్ చేశారనమాట. అప్పట్లో అండి ఎవ్వరు కూడా మన వాళ్ళు పాలు కానీ ఏవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు పాలు బయట పెట్టాలంటే రోజుకు 5 సార్లు 4 సార్లు కాచాలి. అన్ని సార్లు కాచే ఓపిక ఎవరికి ఉంది? మనం ఒకసారి కాచుకొని చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాము. ఇంకా మళ్ళీ మాకైతే ఇక్కడ తెచ్చిపోస్తారు కదా, వెంటనే వాడాలండి బాబోయ్! ఈరోజు తెచ్చుకున్న పాలు రేపటికి అయిపోగొట్టాలి. అందుకే ఇంక మేము ఏం చేస్తున్నామంటే పాలు విరగ్గొట్టుకోలేక లీటర్ 80 రూపాయలు పెట్టి తెచ్చుకుంటున్నాం. తేంగానే సోడా కలిపి మా పాలతని చెప్పేవాడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో. చిటికెడు సోడా వేసి కాగబెట్టేసేయండి, పాలు విరగవు ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు అని. నేను కాగబెట్టేటప్పుడే సోడా వేసి కాగబెట్టేస్తున్నాం. సో 2 రోజులు వాడుకోగలుగుతున్నాం. అంటే లీటర్ పాలు తెచ్చుకుంటాము, మీగడ తీసేస్తాము, 2 రోజులు టీకి వాడతాం. మా పెద్ద పాపకి ఏంటంటే పాలుతో నేను తోడు పెడితే ఆమెకు నచ్చదు పెరుగు. కొన్న పెరుగే నచ్చితే ఆమెకు పుల్లగా ఉండాలి. సో అదనమాట. నాకేమో బయట పెరుగు నచ్చదు, నాకు ఇంట్లో పెరుగు కావాలి. సో సేమియా నాకు ఫస్ట్ టైం అండి మా అమ్మ వాళ్ళు చేస్తున్నప్పుడు సేమియా ఉప్మా నాకు నచ్చేది కాదు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఇలా విడిగా వేయించేవాళ్ళు కాదు. పోపు వేసేసి ఉప్మాలాగా డైరెక్ట్గా ఇది వేసేవాళ్ళు. వాళ్ళది కొంచెం ముద్దగా ఉండేది, అంటే కొంచెం స్టార్చ్ ఎక్కువ బయటికి వచ్చేది. తర్వాత మా రిలేషన్ మా మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మిస్సెస్ ఒకసారి చేసింది, ఎంత టేస్టీగా ఉంది అని అడిగితే నేను సేమియా వేయించుతాను అని చెప్పింది. చాలా పొడిగా ఉండేది. సో అప్పటి నుండి నాకు సేమియా ఇష్టము. నా పెళ్ళైనప్పటి నుండి నేను వేయించి చేసుకుంటున్నా. సేమియా వేయించే పద్ధతి కూడా నన్ను మా తోడుకోడలు అడిగి నేర్చుకుంది. నువ్వు చేసిన సేమియా చాలా బాగుంటుంది, ఎలా చేస్తావు అని అడిగితే, నేను ముందు పెన్నంలో బాగా వేయించి ఆ తర్వాత నేను సేమియా చేస్తాను. తర్వాత ఆఫ్ చేశాక కూడా మధ్యలో ఒక 2-3 సార్లు కలుపుతూ ఉంటాం మూత తీసి. అది అయిపోయిందండి, సేమియా చేసుకున్నాం, తినేసాం, అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది మీకు వంకాయ రోటి పచ్చడి చూపిస్తున్నాను కదా, టమాటా, వంకాయ, పచ్చిమిర్చి, జీలకర్ర అంతే, ఇవి వేయించేసి తర్వాత ఇంగువ పెట్టి పోపేసి వేసాను. 1/2 కిలో వంకాయలు ఆ రోజు అతను వంకాయలు కొన్నప్పుడు ఇంకా తక్కువ రేటు 1/2 కిలో అంటే మాకు వద్దురా ఎన్ని తింటామని సరే తెచ్చుకొని రోటి పచ్చడి చేసి రోటీ చపాతీలోకి వంకాయ రోటి పచ్చడి తిన్నాము. మధ్యాహ్నం అన్నం చేసుకొని అన్నంలో తిన్నాం. రాత్రికి కూడా అదే. అంటే ఇంకా పొద్దున అన్నం అయిపోయింది, వంకాయ రోటి పచ్చడి, చిరోటి చపాతి, ఇంకా వీడియోలు షూట్ చేసుకోవడం అన్నీ ఆ రోజు ఫ్రైడే రోజు ఇలా ముగించేసాను అనమాట. ఈ గాజు సీసాలన్నీ పచ్చళ్ళకు వచ్చినవి, శ్వేత పికిల్స్, ఇవి వదలలేను. అలా అని వాడుతూ ఉంటే చెయ్యి నొప్పి. ఈ మధ్య కొంచెం గాజు కలెక్షన్ ఎక్కువ అయిపోయింది, కొనుక్కోవటం కానీ తర్వాత ఇలా మంచి క్వాలిటీ వచ్చినవి పెట్టుకోవటం అని. ఎందుకంటే టపర్వేర్లో రీప్లేస్ ఇవ్వట్లేదు నాకు ఎక్కువ. అన్ని టపర్వేర్ వాడి విసుగొచ్చి గాజు సీసాలు వాడాను. అవి కూడా ఒకరోజు గాజు సీసాలు చిన్నవే పెట్టుకొని ఈ పెద్దవి కూడా తీసేయాలి. పైనుండి తీసేటప్పుడు బరువు అయిపోతూ ఉందండి చేతికి. చూడండి, రోటి పచ్చడి, వంకాయ కర్రీలు, దొండకాయ కర్రీలు అన్నీ తినే కంటే అన్నీ రోటి పచ్చడిలాగా చేసేసుకోండి. రోటి పచ్చడి అంటే రోట్లో నేనేం దంచను అనేది రోటి పచ్చడి కదా, మిక్సీకి వేసేస్తాను. నేను 3/4 మగ్గిస్తా, పూర్తి మెత్తగా అయ్యే వరకు మగ్గించను, 3/4 భాగం మగ్గిస్తాను. ఇలా చేసుకున్నప్పుడు టిఫిన్లోకి అన్నంలోకి వస్తాయి. గిన్నెమో ఇది టపర్వేర్ది, మూత ఏమో ఏఎంసీ, 2 కాంబినేషన్ ఇలా సెట్ చేశాను అనమాట. ఇంకా వంకాయ పచ్చడి చేసేసా. అన్నము నేను బియ్యం కూడా మా పాప ఉండలేదు ఇదివరకు, నేను బియ్యము కడిగినప్పుడు ఇది వార్చేదే కదా అని ఆ ట్యాప్లోటివే నీళ్ళు వాడేదాన్ని. మా పాప అస్సలు ఒప్పుకోవట్లేదు. బియ్యం కూడా ఉడికించేటప్పుడు ఆక్వా వాటర్ వేసి ఉడికించమని. ఇదివరకు అయితే అలా చేసేదాన్ని కాదు, ఇప్పుడైతే ఆక్వా వాటర్తోనే ఉడికిస్తున్నాను. సో ఈరోజు వీడియో లేట్గా పెట్టేందుకు సారీ, చాలా పని ఉండింది, టైర్డ్ అయిపోయాను. యాక్చువల్గా హెల్త్ సరిగా లేదు, మంత్లీ ప్రాబ్లం, అందుకని ఇప్పుడు వాయిస్ ఇచ్చాను, ఇప్పుడు అప్లోడ్ చేశాను. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.